ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్, కర్నూలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. అల్లూరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని అధికారులు తెలిపారు. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఉంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఆవర్తనం, ద్రోణి ప్రభావంతోనే విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, చెప్పండి, వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? అప్డేట్స్ ఏంటి? కవిత, నిన్న మొన్నటి వరకు వేసవిని తలపించేటువంటి వాతావరణం కనిపించింది. ఋతుపవనాలు రాష్ట్రంలోకి ముందుగానే ప్రవేశించినప్పటికీ కూడా వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టినటువంటి సందర్భం నెలకొంది. అయితే రానున్నటువంటి 24 గంటల్లో ఇటు దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలో ఉన్నటువంటి మరో 3 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉంటుందని, మరోవైపు ఇటు ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు జిల్లా, అలాగే ఏలూరు, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు కూడా స్పష్టంగా ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే ఉపరితల ద్రోణి ఆవర్తనం కొనసాగుతోంది. దాని ప్రభావంతో పూర్తిగా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణతో పాటు ఏపీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతోంది. రానున్నటువంటి 24 గంటల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగే మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షపాతం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో, మిగిలినటువంటి అన్ని ప్రాంతాల్లో విస్తారంగా వానలు పడేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రేపటి నుంచి సముద్ర వాతావరణం కూడా అలజడిగా మారేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ సూచిస్తూ ఉంది. ఇప్పటికే ఆ దిశగా సూచనలు కూడా జారీ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తోంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక వారం రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు మీదుగా రాయలసీమ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ద్రోణి ప్రభావంతో పూర్తిగా వర్షాలు పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మాన్సూన్ ఏపీలోకి ఎంటర్ అయిన తర్వాత బ్రేక్ వచ్చింది. ఆ బ్రేక్ తర్వాత ఇప్పుడు మళ్ళీ పెద్ద ఎత్తున వర్షాలు పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. తాజాగా ఏర్పడినటువంటి ఉపరితల ద్రోణి ఆవర్తన ప్రభావంతో పూర్తిగా వర్షాలు కొనసాగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈదురుగాలుల ప్రభావం కూడా ఉంటుంది కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తూ ఉంది. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం ఉండబోతుంది. రాయలసీమలో ఉన్నటువంటి నంద్యాల, కర్నూలు, అన్నమయ్య జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదు కాబోతుంది. మిగిలిన జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో బాపట్ల, గుంటూరు, కృష్ణ, అలాగే ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షపాతం అయితే నమోదు కాబోతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఉపరితల ద్రోణి ఆవర్తనం ప్రభావంతో రానున్నటువంటి వారం రోజుల పాటు ఏపీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో విస్తారంగా వానలు కురిసేటువంటి అవకాశం కనిపిస్తోంది. కవిత. రైట్ అనిల్, థ్యాంక్ యూ.